ఒకతను చుట్టూ ఉండే వాళ్ళకు చెప్పినాడంట, దయ్యం అనే భయం ఉండే వాళ్ళందరూ నా చుట్టూ పడుకోండి అని. అసలు భయం ఇతనికే. ఇప్పుడు ఈరోజు స్టేట్మెంట్ కూడా అదే, మీరు పోటీ చేయండి, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. నీకు ధైర్యం లేదు, నీ పులివెందులో చెక్కు పెడతారా? మేము మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్లో భారీగా గెలిచినాం. రేపు మున్సిపాలిటీ ఎలక్షన్ పులివెందులలో నీకు చెక్కు పెట్టబోతున్నాం. నువ్వు అప్పుడు రాజీనామా చేయాలి. పులివెందుల ఎలక్షన్లో ఇప్పుడు అందరికీ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, రేపు మీరు సరిగా లేకపోతే మీకు టికెట్ క్యాండిడేట్ అని. ఇప్పుడు పులివెందుల్లో మేమంటూ గెలిస్తే అవినాష్ రెడ్డి, జగన్ రెడ్డి రాజీనామా చేయాలా? ఈడీ కేసులో ఇరుక్కున్నారు, లిక్కర్ కేసులో ఇరుక్కున్నారు, లడ్డూ కేసులో ఇరుక్కున్నారు, పాత కేసులు ఉన్నాయి. గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన మేరకు, అమికేష్ క్యూరీ యొక్క మేరకు 1 ఇయర్లో కటాఫ్ డేట్ పెట్టి అన్ని కేసులు క్లోజ్ చేయాలన్నారు. కాబట్టి మొన్న జరిగిన ఈడీ అంటే అది డిఎస్సికి ముడిపెట్టేది. తలకు మోకాలికి, బోడిగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టు మాట్లాడతారు. కొందరిని వదిలినారు, వాళ్ళతో మాట్లాడిస్తాడు. ఏదైనా నేను నా ఇష్టం వచ్చేట్టు మాట్లాడతాననే ఏకైక వ్యక్తి, పంచభూతాలు కూడా నావే, నా కంట్రోల్ అనే చెప్పబడే పెనుభూతం ఈ జగన్. పంచభూతాలు కూడా నా కంట్రోలే అని చెప్పబడే పెనుభూతం, పెద్ద దయ్యం, దరిద్రుడు. ఈ రాష్ట్ర రాజకీయాలు కాదు, మానవ జీవితానికే అనర్హుడు. అతని వ్యక్తిత్వం తెలియదా? ఇష్టం వచ్చేట్టు సంపాదించినాడని ఎల్కేజీ పిల్లవాళ్ళని అడిగినా తెలుస్తుంది, పాలబుడ్డి తాగే వాళ్ళకైనా తెలుస్తుంది. మహా దరిద్రుడు ఇతను, ఇష్టం వచ్చేట్టు సంపాదించినాడు, ఇష్టం వచ్చేట్టు మాట్లాడతాడు. వీడు చేసే ప్రగతిని చూడలేడు, తన అధోగతిని మేము చెప్తాం, మా ప్రగతి చెప్తాం, లోకల్ బాడీ ఎలక్షన్లు చెప్తాం, ఈడీ కేసులు చెప్తాం, సిబిఐ కేసులు చెప్తాం, డిఎస్సి పైన చెప్తాం, ఏపీపీఎస్సి అతని హయాంలో జరిగిన అవకతవకలు చెప్తాం. అన్ని విషయాలు మేము ఏకరువు పెట్టి చెప్తాం. వారు వన్ సైడ్ నడుపుతాం. నువ్వు పోటీ చేసినా, నువ్వు పోటీ చేయకపోయినా గెలిచేది మేమే. నీ దరిద్రం అందరికీ తెలుసు.